వరద బాధితుల కోసం యుద్ధ ప్రాతిపదికన ఆహారం సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి నుంచి ఆహారం రెడీ చేస్తుంది. ఇటు మంగళగిరి అక్షయ పాత్రలో ఒకేసారి 5 లక్షల మందికి ఆహారం రెడీ అవుతుంది. ఆహారం అందక ఎవరూ బాధపడకూడదన్నదే తమ లక్ష్యం అంటుంది అక్షయ పాత్ర. వరద బాధితులు 3 రోజులుగా నీటిలోనే మగ్గుతున్నారు. వారి ఆకలిని తీరుస్తుంది అక్షయ పాత్ర. ఇక పూర్తి అప్డేట్స్ మంగళగిరి నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, అయితే ఇక్కడ అక్షయ పాత్ర ఫౌండేషన్ తరఫున వరద బాధితులందరికీ కూడా ఏదైతే ఆహారం అవసరం అవుతుందో అంతా కూడా 5 లక్షల మందికి ఒకేసారి వండి పంపించడం జరుగుతుంది. మనం చూడొచ్చు, మొత్తం అంతా కూడా వాళ్ళకి కావాల్సిన సాంబార్ రైస్ కానీ, కర్డ్ రైస్ కానీ, లేకపోతే తర్వాత పప్పు అన్నం కానీ మొత్తం అన్ని కూడా హాట్ ప్యాక్స్లో రెడీ చేసి, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వేడిగా ఉండేలాగా హాట్ ప్యాక్స్ని రెడీ చేసి వాళ్ళకి అందించేటందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ప్రిపరేషన్ మొత్తాన్ని అంతటిని కూడా వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ మెథడ్లో, అంటే అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇంత పెద్ద కిచెన్లో దాదాపు మనం చూడొచ్చు. అటు పక్కన కనుక చూస్తే మొత్తం 11 బాయిలర్స్ని పెట్టి, 11 కిచెన్ బాయిలర్స్ని పెట్టి వీళ్ళు దీనికి 12 కిచెన్ బాయిలర్స్ని పెట్టి దీనికి సంబంధించిన కుకింగ్ అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చిన ఎంతమంది ఉన్నా కూడా, అంటే ఒకేసారి 5 లక్షల మందికి ఇచ్చిన నేపథ్యంలో మరొకసారి కావాలన్నా కూడా సాధ్యమే వెంటనే వాళ్ళు రెడీ చేసుకోగలిగేలాగా కంటిన్యూగా 24 అవర్స్ ఇదే ప్రాసెస్ నడిచేలాగా కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనతో పాటు దానికి సంబంధించినటువంటి ఆర్గనైజర్ శ్రీహరి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా, అంటే దీనికి సంబంధించి ఏర్పాట్లు మీరు ఏ రకంగా చేస్తున్నారు, ఎలా ఉన్నాయి పరిస్థితి? హరే కృష్ణ అండి. యాక్చువల్గా మాకు ఆదివారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందండి. మాకు ఫస్ట్ 1 లాక్ కావాలని అడిగారు. సేమ్ ఆదివారం రోజు మేము 1 లాక్ ఇచ్చేసామండి. తర్వాత మంగళవారం వచ్చి 2 లాక్స్ అడిగారు. సోమవారం 2 లాక్స్ అడిగారు. అలాగే సోమవారం రోజు 2 లాక్స్ బ్యాగ్స్ వండి పంపించామండి. సాంబార్ రైస్, కర్డ్ రైస్, పొంగలు, టమాటా బాతు, ఈ 4 రకాలు చేసి పంపించామండి. ఈ రోజు వచ్చి 3.5 లక్షలు అడిగారండి. మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు మేము 1.25 లాక్ పంపించేసాము. ఈవినింగ్ అలా 3.5 లాక్ మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నామండి. మేము ముందుగానే అన్నా క్యాంటీన్ కోసమని మేము 1 మంత్ సరిపడా గ్రాసరీస్ అన్ని కూరగాయలని ప్లాన్ చేసుకోబట్టి మేము దీన్ని ఇవ్వగలుగుతున్నామండి. అంటే సార్, దీనికి ఎంతమందిని ఇందులో వినియోగిస్తున్నారు? ప్యాకింగ్కి ఎంతమంది, అలాగే ఈ కుకింగ్కి ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు? మొత్తం కుకింగ్కి మొత్తం 500 మంది వాడుతున్నారండి. ప్యాకింగ్ 500 నుంచి 600 మంది ప్యాకింగ్ చేస్తున్నారు రోజు. ఈ 3 లక్షల ప్యాకెట్స్ ప్యాక్ చేయడానికి అరౌండ్ 600 మెంబర్స్ ప్యాక్ చేస్తున్నారండి. ట్రాన్స్పోర్టేషన్, పార్సల్ అదంతా కూడా ఎలా జరుగుతుంది, ఏం చేయబోతుంది? అంటే ఆల్రెడీ మా దగ్గర ఆల్మోస్ట్ 2000 హాట్ బాక్సెస్ ఉన్నాయండి. ముందుగానే ఇంతకుముందు అన్నాగడ్ని సప్లై చేశాం కాబట్టి ఆ బాక్స్ ఉన్నాయి. మళ్ళీ కొత్తగా బాక్సులు ఆర్డర్ పెట్టాం, అవి కూడా వచ్చాయండి. అందువల్ల మాకు ప్యాకింగ్ ఇబ్బంది లేదు. అంటే హాట్ బాక్సులు కూడా, మా హాట్ బాక్సులు ఒక్కొక్కటి 12 గంటల సేపు టెంపరేచర్ అలాగే సస్టైన్ ఉంటుంది సార్. అందువల్ల ఒక్కొక్క హాట్ బాక్స్ ఎంత క్యారీ చేస్తుంది, అంటే ఎంత పంపించగలరు ఒకేసారి? ఒకే హాట్ బాక్స్ లో 30 కిలోలు పడుతుందండి. ఈచ్ బాక్స్ 30 కిలోలు పడుతుంది. అలాంటి మా దగ్గర 3000 బాక్సులు ఉన్నాయండి. అది పరిస్థితి. మొత్తం 3000 బాక్సులు ఉన్నాయి. ఒక్కో దానిలో 30 కిలోలు పడుతుంది. అంటే దాదాపు 90,000 కిలోల ఆహారం ఒక ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళిపోతుంది. అంటే దాదాపు 3 లక్షల మందికి ఒక్కసారిగా, అంటే 1.5 లక్షల మందికి ఒక్కసారిగా పంపొచ్చు. 3 లక్షల మందికి 2 సార్లుగా, అంటే 5 లక్షల మందికి పంపేటప్పటికి 4 విడతల్లో మొత్తం ఆహారం అంతా కూడా అందించేటటువంటి అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు, బాయిలర్లో తయారు చేసినటువంటి ఆహారాన్ని వీళ్ళు ఈ విధంగా ప్యాకింగ్ పార్సల్స్ కి రెడీ చేసుకొని ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేనా మొత్తానికి ఇక్కడ చూస్తే గనక మొత్తం 5 లక్షల మందికి ఆహారాన్ని అందించడంలో అక్షయ పాత్ర ప్రభుత్వంతో కలిసి చాలా అతిపెద్ద యజ్ఞాన్ని అయితే చేస్తోందని అయితే మనం చెప్పొచ్చు శ్రావణి.